శ్రీగురుభ్యో నమః. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అపారలోచనశంభు భగవాన్ బాదరాయణ. 4 చేతులు లేకపోయినా 4 ముఖాలు లేకపోయినా చతుర్ముఖుడితో సమానుడు, 4 చేతులు లేకపోయినా శ్రీ మహావిష్ణువుతో సమానుడు, 3 నేత్రాలు లేకపోయినా రుద్రుడితో సమానుడు. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. యశోదమ్మ బాలకృష్ణుడిని ఎలా అలంకరించారు చూడండి. శ్రీకృష్ణ లీలా తరంగిణి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వర్ణన చేశారు లీలాశుకులు వారు. కస్తూరి తిలకం లలాట ఫలకే, పరిమళ ద్రవ్యమైనటువంటి కస్తూరితో కలిసిన తిలకాన్ని దిద్దింది వాళ్ళమ్మ యశోదమ్మ. తర్వాత నాసాగ్రే నవమౌక్తికం, కస్తూరి తిలకం లలాట ఫలకే, నాసాగ్రే నవమౌక్తికం ముక్కెర. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మగపిల్లలకు కూడా ముక్కు పుట్టిస్తారు. పెద్దవాళ్ళు ఎంత తీసేస్తుంటారు, ముక్కు చెవులు కూడా కుట్టిస్తుంటారు, ఆభరణాలు పెడుతుంటారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ పరంపరాగతంగా వస్తుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. మరి పరమాత్మ గ్రామంలో కదా పెరిగింది, రేపల్లె నందవ్రజం. నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం, చేతుల్లో పిల్లను గ్రోవి, కరే కంకణం, చేతులకు బంగారు కంకణాలు, సర్వాంగే హరిచందనం చ కలయన్. ఇంకేం చెప్పారు? కస్తూరి తిలకం లలాట ఫలకే, తర్వాత నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం కంఠే చ ముక్తావళిం, నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం. తర్వాత సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళిం. నిరమేఘశ్యాముడు యశోదమ్మ ఎర్రటి గంధాన్ని పూసింది. గంధం, అందులో ఎర్రటి గంధం ఎర్రచందనం అంటారు. చాలా శ్రేష్టమైనది, చర్మ వ్యాధులను పోగొడుతుంది, శరీరానికి తేజస్సును కలిగిస్తుంది. నిలమేఘశ్యాముడికి ఎర్రచందనం పూశారు గోపికలు, వాళ్ళ అమ్మ కూడా. కంఠేచ ముక్తావళి, కంఠంలో కూడా ముత్యారహారమే. ముక్కెర ముత్యంతో కూడింది, కంఠాహారం కూడా ముత్యాలతో కూడింది. గోపస్త్రీ పరివేష్టిత, చుట్టూ గోపాలు గోపికలు గోవులు ఆయన చుట్టూ ఉన్నాయి. వేణుగాన మోహంతో, వేణుగాన ఆధుర్యంతో మరుదులైపోయాయి ఆయన కూడా. విజయతే గోపాల చూడామణి, గోపాలవరంలో చూడామణి అంటువాడు. చూడ అంటే జుట్టు పైన అలంకారాలు పెడుతుంటారు. అలాంటి శిరోభూషణం లాంటివాడు పరమాత్మ. అలాంటి స్వామివారి అనుగ్రహంతో మనం 31వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. చతుర్థ స్కంధం. నారదుల వారు ప్రచేతసులకు చెప్పారు, నాయన మీరు లోకక్షేమం కోసం
దేశక్షేమం కోసం బ్రహ్మయజ్ఞం చేయండి అని చెప్పగానే తప్పకుండా ప్రచేతసులు ఆయన అనుగ్రహంతోనే నారదుల ఉపదేశంతో బ్రహ్మసూత్ర యాగం నిర్వహించారు. అద్భుతంగా చేశారు. లోకక్షేమం కోసం చేశారు, దేశక్షేమం కోసం చేశారు. సస్యశ్యామలంగా ఉంది రాజ్యం అంతా కూడా, దేశం అంతా. చాలా సంతోషించారు ప్రచేతసులు. తన మాట పాటించారని, తను చెప్పిన మాట పాటించారని నారదుల వారు సంతోషించారు. యజ్ఞం పూర్తయింది. ప్రచేతసులకు ఆత్మతత్వాన్ని బోధించారు నారదుల వారు. ఒక్కటే చెప్పారు ఆయన, ఆత్మజ్ఞానంతో లౌకిక బంధాలు తొలగిపోతాయి. ఇదంతా కూడా మైత్రేయుల వారు, విదురుల వారు చెప్తున్నారు. అనేకమైన ఉపదేశాలు చేశారట. చేసి మీరు నివృత్తి మార్గంలో ప్రయాణం చేయండి. మీకు సమర్థుడైన కుమారుడు జన్మించాడు, దక్షుడు. బ్రహ్మదేవుడు అనుగ్రహంతో ప్రజాపతి అయ్యాడు. పితృణ విముక్తి కలిగింది. ఏమిటి పితృణం అంటే? ప్రతి వ్యక్తి కూడా 3 రుణాలతో పుడుతుంటాడు. పితృణం, ఋషి రుణం, దేవరుణం. కనిపించిన తల్లిదండ్రులు కనిపించే దైవాలు. వాడు కనిపించిన స్థితికి చేరినప్పుడు వాడు చెప్పిన మాటలు, వాడు జీవించి ఉన్నప్పుడు వాడి మాటలు పాటిస్తూ వాడు చెప్పినట్టుగానే వివాహం చేసుకుని సత్సంతాన ప్రాప్తిని కలిగితే పితృణ విముక్తి కలుగుతుంది. ఏ తిథి నాడు వాళ్ళు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారో ఆ తిథి నాడు వాళ్ళ గోత్రనామాలతో అన్నదానాలు చేసి వస్త్రదానాలు చేస్తే ఇంకా మంచిది, పితృణ విముక్తి అవుతుంది. తను ఆచార్యుల వారి ద్వారా, గురువుల ద్వారా నేర్చుకున్న విజ్ఞానాన్ని తమ సంతానానికి కానీ శిష్యులకు కానీ చెప్పి ఆ జ్ఞాన ప్రవాహాన్ని అలా ప్రవహింపజేస్తే అప్పుడు ఋషి రుణం తీరుతుంది. ఋషులు అంటే ఆచార్యులు, గురువులు. దేవరుణం, ఉభయ సంధ్యా సమయాల్లో దీపారాధన చేయటం, భగవన్నామస్మరణ చేయటం, భగవంతుడి కీర్తనం చేయటం, భగవంతుడిని కీర్తించడం, దేవతలను ఆరాధించడం, ప్రతిరోజు వండుకున్న పదార్థాలని మహానైవేద్యం పెట్టడం భగవంతుడికి, ఆ ప్రసాదాన్ని స్వీకరించడం, యజ్ఞయాగాలు దేవతలకు ప్రీతికరంగా చేయటం, ఇది దేవరుణం తీర్చుకోవడం. అదే చెప్పారు నారదుల వారు. మీరు పితృణం తీర్చుకున్నారు, చాలా సంతోషం. మీరు భగవద్ధ్యానంతో వానప్రస్థాశ్రమంలో ప్రస్థాశ్రమం ప్రవేశించి భగవద్ధ్యానంతో పరమపదం పొందండి అన్నారు. అలాగే నారదుల వారు చెప్పినట్టుగానే ఈ ప్రచేతసులు తమ కుమారుడు దక్షుడికి బాధ్యత అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. వానప్రస్థాశ్రమం స్వీకరించారు. వాటితో పాటు మనిషి కూడా వెళ్ళింది. అందరూ కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు, పరమపదం చేరారు. ఈ విధంగా శ్రీశుకుల వారు పరీక్షణ్ మహారాజు చెప్పారు. మైత్రేయుల వారు విదురుల వారు చెప్పారు. విదురుల వారు మైత్రేయుల వారితో చెప్పారు, స్వామి ఇంకా నాకు అనుమతినివ్వండి, నేను వచ్చి చాలా రోజులు లేదు, సంవత్సరాల దగ్గర గడిచిపోయింది, సంవత్సరం దాటిపోయింది. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, మా బంధువులు, వాళ్ళని చూడాలి, అనుమతినివ్వండి అంటే శుభం, అలాగే వెళ్ళు, హస్తినాపురానికి వెళ్ళు అని ఆయన చెప్పారు. దీంతో మనకు చతుర్థ స్కంధం పూర్తయిపోయింది. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పరమహంస సంహితాయాం చతుర్థ స్కంధే 31వ అధ్యాయः. రేపటి నుంచి మనం పంచమ స్కంధంలో ప్రవేశిద్దాం. స్వస్తి, శుభం భవతు.